నమస్కారం K9 న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి కలెక్టరేట్ లో మహిళ హల్చల్ చేసింది. ఐఏఎస్ నకిలీ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తనకు ఇన్ఛార్జ్ కలెక్టర్ గా నియమించారంటూ హడావిడి చేసింది. తన ఛాంబర్ ఎక్కడ అంటూ అధికారులను పరుగులు పెట్టించింది. అధికారులు తేరుకొని ఆమె ఎవరని విచారించే లోపే అక్కడి నుంచి మాయమైంది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ హల్చల్ చేసింది. ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన మహిళ తనకు కామారెడ్డి కలెక్టర్ గా ఉద్యోగం వచ్చిందని తన ఛాంబర్ ఎక్కడ అంటూ కలెక్టర్ కార్యాలయంలో హడావిడి చేసింది. నకిలీ ఐఏఎస్ సర్టిఫికెట్లతో కలెక్టర్ కార్యాలయంలో హల్చల్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో మహిళపై డిఆర్ఓ మధుసూదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులతో కారులో బుధవారం మధ్యాహ్నం సమయంలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా తూర్పుల వద్ద సదరు మహిళను గుర్తించారు. అదనపు కలెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తో కంటైనర్ దగ్ధమైన సంఘటన కామారెడ్డి జిల్లా బికనూరు 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై కంటైనర్ దగ్ధమైంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలం సిద్ధిరామేశ్వర నగర్ గ్రామ శివార్లోని నేషనల్ హైవేపై నాగపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లో ఒక్కసారిగా రన్నింగ్ లో ఉన్న కంటైనర్ క్యాబిన్ ముందు భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ క్లియర్ గమనించి కంటైనర్ నుంచి దూకేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు ఫైర్ ఇంజిన్ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ అధికారులు చేరుకొని మంటలను ఆర్పివేశారు. సుమారు 40 నిమిషాల పాటు రోడ్డుకి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎవరికి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బికనూరు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ऑलरेडी अंदर लग लिया तुम्हारा మధ్యాహ్న భోజన కార్మికులకు చెందిన 2,20,00,000 పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులు అప్పులు పెరిగి తాలుబొట్లు తాకట్టు పెట్టి బతుకుదేరు కోసం వంట కార్మికులుగా కొనసాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు అధికారులు మానవతా దృక్పథంతో ప్రభుత్వం బిల్లులు చెల్లించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు వంట చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ లో ఉన్న 2,20,00,000 బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల 5వ తేదీ లోపు వంట బిల్లులు వేతనాలు చెల్లించాలని కోరారు. కార్మికులందరికీ ఇన్సూరెన్స్, యూనిఫామ్, గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గత 6 నెలలుగా పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంటే వాటిని చెల్లించకుండా ఎమ్మెల్యే, హెడ్ మాస్టర్లు, టీచర్లు ప్రభుత్వ మెను ప్రకారం భోజనం పెట్టమని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఇప్పటికే అప్పుల పాలైన కార్మికులకు మెను అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈరోజు సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి వాళ్ళ పెండింగ్ బిల్లులు 2,25,00,000 ఏవైతున్నాయో వాటి మీద డిఈఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించి డిఈఓ గారు ఒక హామీ ఇచ్చారు 2 సమస్యల మీద. ఒకటి పెండింగ్ బిల్లులు, ఒకటి రెండవది ఈ ఏదైతే బిల్లులు రాకుండా కింది స్థాయిలో మా కార్మికులు మధ్యాహ్నం భోజనం స్కూళ్ళలో వంట చేసే కార్మికులు ఈ కొద్దిమంది టీచర్లు, నేను అందరిని అనడం లేదు, కొద్దిమంది టీచర్లు కానీ కొద్దిమంది హెచ్ఎంలు కానీ మా వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నారు. ప్రధానంగా ప్రదీప్ అనే ఒక ఆయన, అట్లాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ గురించి కూడా ఈ 2-3 రోజులలో పిలిచి హెచ్ఎం సంఘంతో అట్లాగే టీచర్స్ యూనియన్తో సార్ జైంట్ మీటింగ్ పెట్టిస్తాను మా సిఐటి మధ్యాహ్న భోజన జిల్లా కమిటీకి. ఆ జైంట్ మీటింగ్ పెట్టి ఆ సమస్యల పరిష్కారం కృషి చేస్తానని చెప్పడం జరిగింది. మేము ఆయన మాట మీద నమ్మకంతో ఈరోజు వెళ్ళిపోతా ఉన్నాము. 7వ తేదీలోపు ఈ జాయింట్ మీటింగ్ జరగకపోతే 7 నాడే మేము సమ్మె నోటీస్ ఇస్తాము. మొత్తం కామారెడ్డి జిల్లాలో ఉండే మొత్తం స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం వంట బంద్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదే రెండవ పద్ధతిలో ఏదైతే పెద్ద పెద్ద సార్లు తెలివిగలోళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ తెలివిని వాళ్ళ బలాన్ని మొత్తం కూడా మా మధ్యాహ్న భోజన కార్మికుల మీద ప్రయోగం చేస్తున్నారు. అది కూడా మానుకోవాలని. అర్ని మండలంలోని ఆఫంది ఫారంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గురువారం నిరసన చేపట్టారు. గ్రామంలో 6 బోర్లు ఉండగా ఒక్కటి కూడా పనిచేయడం లేదని పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు వర్ని నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో మూలంగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే నీటి కోసం తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని మండల ఎంపీఓ హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల బకాయి బిల్లులు చెల్లించాలని, గుడ్ల బిల్లులు చెల్లించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఎంఈఓ గారి ఆఫీస్లో అధికారి గారికి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆఫంది ఫారం గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఈ మేరకు వర్ని నిజామాబాద్ ప్రధాన రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించారు. గత కొన్ని నెలలుగా కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్ని మండలంలోని ఆఫంది ఫారంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గురువారం నిరసన చేపట్టారు. గ్రామంలో 6 బోర్లు ఉండగా ఒక్కటి కూడా పనిచేయడం లేదని పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు వర్ని నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో మూలంగా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే నీటి కోసం తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని మండలం ఎంపీఓ హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా
ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ ఆర్ఎన్బి బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బీసీ జేసీ నాయకులు అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు రిజర్వేషన్ అమలు కాలేదన్నారు. రిజర్వేషన్ ప్రక్రియ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని చెప్పి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో బీసీ జేసీ ఆధ్వర్యంలో 40% రిజర్వేషన్ల సాధన కోసం మౌన దీక్ష చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలు చట్టబద్ధంగా కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. దాని తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో 40% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. 40% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని గద్దెనెక్కి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలు చేసేందుకు అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 8 నెలలుగా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మధ్యాహ్న భోజనం వంట బంద్ చేసి నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. జిల్లా కేంద్రంలో 42 రిజర్వేషన్ బీసీ అంశం మీద మౌన దీక్ష, నల్ల రిబన్ ధరించి మౌన దీక్ష చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున 42 రిజర్వేషన్ అంశంపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడనే పెద్ద బహిరంగ సభ పెట్టి బీసీలకు 42% జీతం ప్రకటిస్తామని చెప్పి అందుకు అడుగులు వేయడం కూడా జరిగింది. కానీ కొన్ని పార్టీలు అడ్డుకునే క్రమంలో ఏ పార్టీలకి బీసీ సంఘాల తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం. మేము రాబోయే రోజుల్లో పార్లమెంట్ సమావేశం జరుగుతుంది, శీతాకాల పార్లమెంట్ సమావేశంలో. ఆ సమావేశంలో బీసీకి సంబంధించిన 9వ షెడ్యూల్లో చేర్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టాలు తేవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇకనైనా కేంద్ర మంత్రులకు, ఎంపీలకు మేము తెలియజేస్తున్నాం, బీసీల చట్టం మీకు తెలియదు. గతంలో తెలంగాణ ఉద్యమం మాకు అలవాటు. ఆ ఉద్యమం తరహాలోనే బీసీ ఉద్యమం చేపడుతున్నాం. అన్ని జిల్లాలలో బీసీలు మేలుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మోసరా మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మోసరా గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడితో పక్కింటి వారితో స్థల వివాదంలో గొడవ ఏర్పడింది. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. ఆత్మహత్యకు యత్నించడంతో స్థానికులు సంబంధించి కిందికి దింపారు.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు కళాశాలల నుండి సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారన్నారు. విద్యార్థుల పట్ల ద్వంద్వ వైఖరి మానుకోవాలని, లేకపోతే టీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పల్లపల్లి రవీందర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 4 సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో ఓవైపు విద్యార్థులు, మరోవైపు యాజమాన్యాలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెండింగ్ ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫీజు పోరు యాత్రలో స్వయంగా పాల్గొన్నారన్నారు. నాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విద్యారంగ వ్యతిరేక విధానాలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందని చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పేరుకుపోయినాయి. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అదే ఒక ద్వంద్వ వైఖరిని ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొనసాగిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున 2016-17 ప్రాంతంలో ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఫీజులు ఇవ్వకుండా, ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన దాన్ని మరి ఆ రోజున ప్రతిపక్షం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు అనే కార్యక్రమం తీసుకుంటే అందులో ముఖ్య అతిథిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ రోజున ప్రభుత్వం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.